నమస్తే 3RR న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఉగాది పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ దంపతులు. రంజాన్ పండుగ సందర్భంగా రేణిగుంటలో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం. వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలన్నదే ప్రజల కోరిక. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంక గీత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతమ్మలు ఉగాది పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కొనసాగుతుంది. సావల్యపురం మండలం గంటావారిపాలెంలో నేడు శ్రీ కోతి నామ సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పూజా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు సాంప్రదాయాలను పాటిస్తూ పంచాంగ శ్రవణ కార్యక్రమంతో పాటు వేద పండితులు ముఖ్యమంత్రి దంపతులను ఆశీర్వదించారు. అనంతరం పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्रीरङ्गीर्तयेदेता एव देवता प्रीणादि पर्याप्त्यानन्दरायाय सर्वस्तोमोति रात्रौ उत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्ति श्रीनिवासः कुलदैवतन्नः श्रीनिवासः परमागतिर्नः पत्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा धारलक्ष्मीः वंशाभिवृद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु अस्यन्तो महान्तोन गृह्णन्तु यजमानस्य पुनः पुनः अधिकारयोग्यता सिद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु पुनः पुनः राज्याधिकारयोग्यता सिद्धिरस्तु भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु मोहन रेड्डी नामधेयस्य राजपीड़ा निवृत्ति द्वारा महाराज अखंड ऐश्वर्य योग्यता फलसिद्धि द्वारा महाराज योग्यता फलसिद्धिरस्तु राजन्नाकं कीर्ति उर्जिता सिद्धिरस्तु अधिकार प्राप्ति योग्यता फलसिद्धिरस्तु राजपीड़ा निवृत्तिरस्तु పెందుర్తి మండలం కోటనర్వ 88వ వార్డులో గౌరీ వినాయక యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నూకాంబిక జీర్ణోద్ధారణ సహిత విగ్రహావిష్కరణ మహోత్సవ వేడుకకు పార్లమెంట్ అభ్యర్థి డిప్యూటీ సీఎం ఊడి ముత్యాలనాయుడు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సభవరం పెదనాయుడుపాలెంలో అమ్మవారి కొత్త అమావాస్య జాతర పండుగ మహోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట సేవా సంఘం సభ్యులు, స్థానిక నాయకులు ఉన్నారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలంలో పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ అనంతపురం ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తానంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న పుట్ట సుధాకర్ యాదవ్, మీరు ఆలోచించాలా, రేపు జరగబోయే ఎలక్షన్లో మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన నియోజకవర్గం బాగుపడాలన్నా ఎవరు మనకు సమర్థమైన వ్యక్తి అని ఆలోచించి మీరు ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రేటు కాదు, ప్రతి రేటు పెరిగింది. గ్యాస్ రేట్ ఎంత ఉండేది అప్పుడు? 600 రూపాయలు గ్యాస్ రేట్ ఉండేది. అప్పుడు సబ్సిడీ వచ్చేది, అంటే మనకు 350 రూపాయలతో మనకు గ్యాస్ రేట్ దొరికేది. ఇప్పుడు ఎంత ఉంది?
ఇప్పుడు 1,300 రూపాయలు 1,200 రూపాయలు ఉంది అంటే 800 రూపాయలు గ్యాస్ సిలిండర్ పైన ఖర్చు అవుతుందా లేదా? అది ఎవరు ఖర్చు పెట్టేది? మీరు ఇస్తారు, మీ సొంత మీ కష్టపడిన డబ్బు అది. కాబట్టి మన చంద్రబాబు నాయుడు ఏమైనా ఆలోచించి మహాశక్తి పథకం వచ్చి మహిళలు పెట్టారు. మహాశక్తి పథకం ఏంటంటే ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా మహిళలు ఎక్కడ తిరిగినా కూడా ఇంకా బస్ ఛార్జ్ ఉండదు, ఫ్రీగా బస్సులో ఇలా పోవచ్చు, ఎక్కడైనా తిరిగి రావచ్చు. కాబట్టి ఎక్కడ బస్ ఛార్జ్ ఉండదు. అదే రకంగా అన్నదాత పథకం అని చెప్పి రైతులకు 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ జమ చేయడం జరుగుతుంది. ఆడబిడ్డ నిధి అని చెప్పి దానికి మహిళలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంటే 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలకు ఎంతమంది అన్న మహిళలు ఇంట్లో ఉన్నా కూడా వారికి 1,500 ప్రతి నెల నలుగురు మహిళలు ఇంట్లో ఉంటారు అనుకోండి 6,000 రూపాయలు ప్రతి నెల అకౌంట్ జమ చేస్తుంది. ఎందుకంటే 59 సంవత్సరాలు దాటి తగిన పింఛన్ వచ్చేస్తుంది. పింఛన్ కూడా ఎంత ఇస్తాను? ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే 4,000 రూపాయలు పింఛన్ ప్రతి ఇంటింటికి తీసుకొచ్చి ఇస్తాం. 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా స్కూల్కి వెళ్ళి పోతున్నటువంటి ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు. ఎంతమంది విద్యార్థులు ఉంటే పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా అందరికీ 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా యువతకు ఉద్యోగాలు లేవు, వారి కోసం ప్రతి యువకునికి కూడా 3,000 రూపాయలు వాళ్ళు నెల వాళ్ళ అకౌంట్ జమ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా బీసీలు అయితే 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. మిమ్మల్ని కోరేది ఒకటే, నేను 2 సార్లు ఓడిపోయినా ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆశ నాకుంది. కాబట్టి దానికి అందరికీ మీరు భాగస్వాములై ఒక అవకాశం కల్పించవలసిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈ ఊరు సమస్యలు ఏదున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక అవకాశం అని చెప్పి రేపు 13/5/2024 ఎలక్షన్లో మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మన మల్లికార్జున ఇక్కడి నుంచి మళ్ళా విజయవాడ పిలుచుకొని పోయి ఆ అబ్బాయి చేత కోర్టులో జడ్జి మీద వాంగ్మూలం ఇప్పించి అది నిలబెట్టినారంటే చాలా చెప్పుకోదగినటువంటి విషయం. ఏంటంటే చాలా ధైర్యంగా గట్టిగా పట్టుదలగా సాధించిన వ్యక్తి మన మల్లికార్జున గారు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే మాటలు చెప్పేది కాదు, పని చేసేదానికి ఉదాహరణ ఇది కనపడుతుంది. ఇంకా ఎన్నెన్నో పనులు మీరు చేసినారు కాబట్టి ఈరోజు మల్లికార్జున అంటే అభిమానం మీరు చూపిస్తున్నారు. ఖచ్చితంగా మీకోసం ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గరికి వచ్చినా కూడా మా ఎస్సీ కాలనీ వాసులకు చాలా సమస్యలు ఉన్నాయి, అవి పరిష్కరించాలా, మా సొంతానికి ఏమొద్దు అని చెప్పి ఎప్పుడు మా దగ్గర చెప్తా ఉంటారు. ఇంకా ఈ ఊళ్ళో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అంటే డ్రైనేజ్ ఒకటి కావాలన్నారు, అదే రకంగా శ్మశానం కావాలని చెప్పారు. మీకు ఈ సభాముఖంగా మీకు తెలియజేసేది ఒకటి ఏంటంటే శ్మశానాలు అనేది ప్రతి గ్రామం పైన కూడా వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు టౌన్ లో ఈ రోజు కడప బస్ యాత్రలో ఇవాళ షర్మిల, దువ్వూరులో సోమేశ్వర శివప్రసాద్, అడ్వకేట్ న్యాయవాది గంగిశెట్టి చండి తేజస్విని ఇంటి దగ్గర ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పండి అని, మీకు దమ్ముంటే మాట్లాడండి అని ఆమె సవాలు విసిరింది. చెప్పాలని సవాలు విసరగా సవాల్ని స్వీకరించి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన సంక్షేమ పథకాల గురించి షర్మిల ముందర ప్రసంగించి మైదుకూరు జేసీఎస్ కన్వీనర్ ఏమిరెడ్డి, చంద్ర ఓపులరెడ్డి, నేను మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాబట్టి మీరందరూ దయచేసి ఓటేసి కడప పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని కోరుకుంటున్నానన్నారు. షర్మిల మాట్లాడుతున్నప్పుడు జై జగన్ అనే నినాదాలు వినిపించాయి. జగన్మోహన్ రెడ్డి గారు
రైతులు ఎక్కడో నష్టపోతే వాళ్ళకు నిధి ఇచ్చేటట్టు, వాళ్ళకు లాభం ఇచ్చేటట్టు ఆ నిధిలో నుంచి ఏర్పాటు చేద్దాము అంటే నేను వెళ్ళి ప్రచారం చేశాను. 4,000 కోట్లు ప్రతి సంవత్సరం 3,000 కోట్లు ధర స్థిరీకరణ నిధి రైతుల కోసం అయితే 4,000 కోట్లు పంట నష్టపోతే పక్కన పెడతాము అన్నారు. ఒక్క మాట అంటే ఒక్క మాట నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం వచ్చినాక ఒక్కసారి న్యాయం అటువైపు నిలబడండి. లేకపోతే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు, చరిత్ర మిమ్మల్ని క్షమించదు. అలాంటిది ఇప్పుడు ఎలా తయారైంది వైసీపీ పార్టీ? ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, ఎక్కడ చూసినా వైన్ మాఫియా, ఎక్కడ చూసినా నేను న్యాయం చేస్తా అని చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తారు. ఆయన మా కోసం ఉంటాడు కూడా, ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు. మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు కానీ మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు, కాదని లేవేం, అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి. కానీ మీరు ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు, నేను తెలంగాణలో ఉంటాను, మీకోసం ఉంటాను, పోటీ చేస్తానని చెప్పారు. అక్కడ పోటీ చేయలేదు, మీరు వచ్చారు. మీ మీద మాకైతే అభిమానం ఉందక్క, రాజశేఖర బిడ్డగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క, కాదని లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు, ఆయన చాలక్క. మీరు కూడా రండి, మాతో అందరం కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేద్దాం అక్క. తప్పకుండా మీరందరూ మాతో కలిసి రండి అక్క, అన్నతో పాటు రండి, అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అక్క. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. తెలుగువారి నూతన క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు అనకాపల్లిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వసంత ఋతువుతో ప్రారంభమయ్యే ఈ పండుగను తొలి పండుగగా అందరూ చేసుకుంటారు. ఇందులో భాగంగా జనసేన పార్టీ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం అనకాపల్లి పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు టీడీపీ అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం అనంతరం ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులచే నిర్వహించారు. ఈ వేడుకల్లో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కొనతాల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరిగమ్మా కూర్చుకెళ్ళ రే బాబా రే వచ్చేట్రా వచ్చేవా కుదిరా చూడు ನಮ್ಮಲ್ಲ ಕಡಿಮೆ ಬಿಡಬೇಕು ಆವಿಷ್ಕಾರಕ್ಕೆ సరిగ్గా నిలబడి తీసుకున్నాను ఇవి అటువైపు అక్కడ తీసుకున్నాను ఆర్థిక మంత్రి బుగ్గన స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
కౌన్సిలర్ దినేష్ గౌడ్ మాట్లాడుతూ ఆర్థిక మంత్రి బుగ్గన తను కేవలం 3 ఏండ్ల కాలంలో డోన్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల గురించి సవివరంగా తెలియజేస్తే తెలుగుదేశం నాయకులు మాత్రం ఆయన స్థాయి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బుగ్గనను విమర్శించిన ఆ ముగ్గురు నాయకుల స్థాయి ఏంటో అందరికీ తెలుసన్నారు. ఒకరు భూ కబ్జాలకు పాల్పడితే మరొకరు లెట్రిన్ బిల్లులు స్వాహా చేసి స్థాయి, చివరిగా మూడో వ్యక్తి ఏ రాజకీయ పార్టీ అధిక మొత్తంలో ప్యాకేజీ కట్టబడితే ఆ పార్టీకి వంతపాడే వ్యక్తి అని, అలాంటి వ్యక్తులు బుగ్గన స్థాయి గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము. అక్కడ ముఖ్యంగా ప్రధానంగా పాయింట్కి వస్తే వాళ్ళు వచ్చేసి స్థాయిల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మన ఆర్థిక మంత్రి వర్యులు చాలా చక్కగా వివరంగా తనదైన శైలిలో వాళ్ళు 10 రోజుల నుంచి 12 రోజులు మాట్లాడిన ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పడం జరిగింది. చెప్పినటువంటి సమాధానాలను పక్కన పెట్టి ప్రచురణ పెట్టి సంబంధం లేని విషయాలను వాళ్ళు చర్చకు తేవడం, వాటి మీద మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఏదేమైనా మేము కూడా వాటికి సమాధానం చెప్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అంటున్నారు బుగ్గన గారు మీ స్థాయి ఎక్కడ అని, మీ స్థాయి విమర్శించే స్థాయి కాదు అని మాట్లాడుతున్నారు. అక్కడ మాట్లాడే వాళ్ళంతా స్థాయి చూస్తే ఒకటిది కబ్జా కోరుల స్థాయి, కబ్జా చేసే స్థాయి, ఒకటిది లెట్రిన్ బిల్లులు, వాళ్ళ ఊర్లో లెట్రిన్ బిల్లులు వస్తే అవి వాళ్ళ జోలో పెట్టుకునే స్థాయి, ఇంకొకటిది ఏ పార్టీ ప్యాకేజ్ ఇస్తారని వలసలు పోయే స్థాయి. డోన్ అసెంబ్లీ నియోజకవర్గ విలేకరుల సమావేశంలో ఆర్డీఓ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ కార్యకలాపాలలో విధులు నిర్వహిస్తున్న వారు ఎవరూ కూడా ఏ రాజకీయ పార్టీల కార్యకలాపాలలో భాగస్వాములుగా ఉండకూడదు, పాల్గొనకూడదు అనే నిబంధనకు విరుద్ధంగా హాజరైన వారిని ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవలసి వస్తుంది అని తెలిపారు. డోన్ అసెంబ్లీలోని రేషన్ డీలర్ రాజా రవికాంత్, వాలంటీర్లు మహేంద్ర కుమార్, చిన్నదేవుడు ప్రసాద్, ఫీల్డ్ అసిస్టెంట్ మన్సూర్ అలీఖాన్, మేటి మధులను విధుల నుండి తొలగించామని, డోన్ పట్టణంలోని ఎస్జీటీ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమణ రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనడమే కాకుండా పాత్రికేయుడుగా ఉంటూ విధులకు హాజరు కావడం, పలు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు రుజువు కావడంతో నివేదికను జిల్లా కలెక్టర్కు సిఫార్సు చేస్తున్నామన్నారు. ఈ విషయం భారత ఎన్నికల కమిషన్ అధికారి దృష్టికి వెళ్లిందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ సంస్థలలో విధులు నిర్వహిస్తున్న వారు కానీ రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్నట్లు తెలిసినా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండలంలో షాప్ నెంబర్ 9 రాజా రవికాంత్ అనేటువంటి ఎపీ షాప్ డీలరు ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం మన దృష్టికి వచ్చి వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా జలదుర్గం వాలంటీరు మహేంద్ర కుమార్, తర్వాత బూర్గుల వాలంటీర్ చిన్నదేవుడు, వీళ్ళిద్దరిని కూడా విధుల నుంచి తొలగించడం జరిగింది. డోన్ మండలంలో వెంకటనాయనపల్లి వాలంటీర్ ప్రసాద్ ఈ విధంగా పాల్గొన్నాడని మన నోటీస్కి వచ్చిన వెంటనే విధుల నుంచి తొలగించడం జరిగింది. అదేవిధంగా డోన్ మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ మన్సూర్ అలీఖాన్, తర్వాత మేటు మధు అనేటువంటి వాళ్ళు కూడా ఈ రాజకీయ కార్యకలాపాలు పాల్గొని దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులు విధుల నుంచి తొలగించడం జరిగింది. అదేవిధంగా ఇంకొక టీచరు రమణ అనేటువంటి తను ఎంపీ ఎలిమెంటరీ స్కూల్ కేవీఎస్ కాలనీ డోను, తను మినిమం టైం స్కేల్లో ఉద్యోగుడు టీచర్గా పనిచేస్తున్నాడు. చేస్తూ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారని సివిజిల్ యాప్ ద్వారా ఉన్నతాధికారులకు నివేదిక పంపడం, ఆ నివేదిక ఆధారంగా స్థానిక ఎంఈఓ ఎంపీడీఓ గారి చేత విచారించగా అది వాస్తవమని తెలడంతో తదుపరి చర్య తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు నివేదిక పంపడం అయినది. అందువలన ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు ఇవి అందువల్ల ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్నందున ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని కోరబడింది. ప్రజలందరూ కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ అయినట్టు మీ దృష్టికి వస్తే ఈ సివిజిల్ అని ఒక ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సివిజిల్ అనేటువంటి యాప్ పెట్టారు. ఈ యాప్ ద్వారా స్థానికంగా ఏదైనా మీ అంశం మీ దృష్టికి వచ్చిన వెంటనే వీడియో ద్వారా కానీ, ఫోటో ద్వారా కానీ, వాయిస్ రికార్డింగ్ ద్వారా కానీ మీరు మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే 100 నిమిషాల్లోనే దానిపైన సరైనటువంటి చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అందరూ ఈ అవకాశాన్ని వినియోగించవలసింది కోరడం. పార్టీలకు అతీతంగా ప్రామాణికంగా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి, స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి తమ్మినేని సీతారాం అన్నారు. సరుబుజ్జిలి మండలం మూల సమలాపురం పంచాయతీ పరిధిలోని గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ 5 సంవత్సరాలలో అందించిన సంక్షేమ పథకాలను వివరించి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులైన నాకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రతి వ్యక్తికి 2 ఓట్లు ఇస్తారని 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ప్రభుత్వం అమలు పరిచిన సంక్షేమ పథకాలు ఇలానే కొనసాగాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని, ఏ పొరపాటున తప్పు జరిగిందా చంద్రబాబు నాయుడు ఈ సంక్షేమ పథకాలను రద్దు చేస్తాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ వేవర మల్లేశ్వరరావు, PACS అధ్యక్షులు కోయిలాపు చంద్రశేఖర్, జిల్లా బీసీసీఎల్ డైరెక్టర్ ముడరెడ్ల రమణ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా రేణిగుంటలో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం. ముస్లిం సోదర సోదరీమణులను ఆప్యాయంగా పలకరిస్తూ విందు స్వీకరించిన ఎమ్మెల్యే ప్రతి ఒక్క ముస్లిం సోదరీమణులకు దగ్గరుండి భోజనం వడ్డిస్తూ ఆలింగనం చేసుకున్న ఎమ్మెల్యే సతీమణి బియ్యపు శ్రీవాణిరెడ్డి, కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రమేష్, ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, జెడ్పీటీసీ సంధ్య, వైస్ ఎంపీపీ సుజాత, కోఆప్షన్ మెంబర్ ఆసాన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. హ్యాండ్ డౌన్ చేస్తా కొంచెంకి రా ఫోన్ అంటే పట్టుకున్నారు లేదంటే మా బాబు మా ఇటు వచ్చేయండి మీరు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.